ఇది మళ్ళీ వచ్చింది మన వెస్ట్ ఏది ఇయర్ అండి. ఇది అంటే ఈస్టర్న్ రైల్వేకి సంబంధించింది. మళ్ళీ మన రాజమండ్రి 4వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. మొన్నేమో ఎస్ఈఆర్ అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించింది. ఇది ఇయర్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించింది. ఇది కూడా హౌరా రేకే. ఆవేశం వస్తుందండి, పరిగెట్టుకొని వచ్చాను కదా. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రాజమండ్రికి 2027లో జరగబోయే పుష్కరాలకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఈ వీడియో అండి. రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి ఈస్టర్న్ రైల్వేకి సంబంధించింది ఉంది. ఈస్టర్న్ రైల్వే జోన్కి సంబంధించింది లోకల్ ట్రైను. మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో 2027లో జరగబోయే పుష్కరాలకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే కనుక మనం ప్రయాగరాజ్ అండ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో చూసాం కదండి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే ప్రయాగరాజ్కి వెళ్ళే పుష్కరాలకి ట్రైను కేవలం 14, 15, 16 ప్లాట్ఫామ్కే కేటాయించడం వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. స్టాంపేడ్ అలాంటిది మన రాజమండ్రిలో జరగకుండా ఉండాలంటే కనుక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాయింట్ నెంబర్ 1. పుష్కరాలకు రాజమండ్రికి చాలా ఏరియాల నుంచి ట్రైన్స్ అయితే వేస్తారండి. వేరే ప్రాంతాల నుంచి ట్రైన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి అన్ని ట్రైన్స్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి రావడం వల్ల ప్లాట్ఫామ్లు ఖాళీ లేకపోవడం, జనాలందరూ ఒకేసారి మూగిపోయి తొక్కిసలాటలు జరగడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇవేమీ లేకుండా ఉండాలంటే కనుక మనం చూసుకుంటే కనుక రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు రైల్వే స్టేషన్ మనం ఎంచుకున్నామండి. అది ఒకటి ద్వారపూడి రైల్వే స్టేషన్. అక్కడి నుంచి నిడదవోలు రైల్వే స్టేషన్ వరకు కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ అండర్లోకి అయితే తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ నుంచి కొన్ని ట్రైన్స్ వచ్చినాయి అంటే కనుక ద్వారపూడిలోనే ఆఫ్ చేసి అక్కడ నుంచి వారిని కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ట్రైన్స్ తప్ప డైరెక్ట్గా రాజమండ్రికి వేసే ట్రైన్లు మాత్రం డైరెక్ట్గా రాజమండ్రికి పంపించకుండా ద్వారపూడి అండ్ నిడదవోలు రైల్వే స్టేషన్లోకి తీసుకువెళ్ళిపోయి అక్కడ హాట్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ట్రైన్స్ రావడానికి వెళ్ళడానికి కూడా ఇది ఒక మంచి మార్గం కింద ఉంటుంది. ఆల్రెడీ గతంలో సారి చూసుకుంటే కనుక తిరుపతి వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రికి ట్రైన్స్ అయితే వేశారు, డైరెక్ట్ ట్రైన్స్. కేవలం 3 నుంచి 4 కోట్ల మంది మాత్రమే రాజమండ్రి పుష్కరాలకు అయితే చేరుకున్నారండి. కానీ ఈసారి మాత్రం 9 నుంచి 10 కోట్ల మంది జనాలు రికార్డ్ చేసేయడానికి అందరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారండి. అది మామూలుగా ఉండదు. 8 నుంచి 10 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించడానికి రాజమండ్రికి అయితే చేరుకుంటారండి. ఇంతమందిని క్రౌడ్ సెటప్ కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే ఏం చేయాలంటే డైరెక్ట్గా రాజమండ్రికి వేసే డైరెక్ట్ ట్రైన్స్ అనేవి ఒకటి ద్వారపూడి అండ్ నిడదవోలు మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్స్కి అన్నిటికీ కూడా తరలించేసి లోకల్ ట్రైన్స్ అయితే ఏమైతే ఉన్నాయో ప్యాసింజర్ ట్రైన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అక్కడ తరలించేసి అండ్ అయ్యే కాకుండా ఇప్పుడు మనకు పలకనమ్మాయిలో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ట్రైన్స్ని మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు హాల్ట్ ఇచ్చి వెంటనే తీసేస్తే కనుక రాజమండ్రి చాలా ఉంటుంది, జనాలకు ఉపయోగపడుతుంది. అండ్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో కూడా బేగా తొందరగా ముగిస్తే అదే పని ప్రారంభించి పని అవగొట్టేస్తే కనుక ఈస్ట్ సైడ్కి వచ్చే ట్రైన్స్ను కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్కి కనెక్టివిటీ అవుతుంది. ఈ రోడ్డు కూడా బాగా పుష్కరాలు వచ్చేసరికి డైరెక్ట్గా ట్రైన్స్ అండ్ లోకల్ బస్సులు అన్నీ కూడా వేసి ఫ్రీగా ఉంటుంది మొత్తం రాజమండ్రి రావడానికి వెళ్ళడానికి కూడా. మనం ఎలా చూసుకుంటే కనుక ఈస్ట్ సైడ్కి మనకి హైవే చాలా దగ్గరలో ఉంటుందండి. మనం దగ్గరగా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరమే. మనకు వెస్ట్ సైడ్ నుంచి రావాలంటే కనుక ఇలా చుట్టూ తిరుక్కొని ఇదంతా చాలా ట్రాఫిక్ జామ్ అవుద్ది. బట్ ఇదే ఈస్ట్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ బిల్డింగ్ ఎలాగో వస్తుంది మనకి కొత్త బిల్డింగ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ సైడ్కి వస్తుంది. వచ్చేస్తుంది, సారీ క్షమించండి. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నది ఇప్పుడు బయలుదేరిన చూసారా, సిలిఘాట్ నుంచి తాంబరం వెళ్ళే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఈ రైల్వే నేనైతే ఏమేమైతే చెప్పానో ఆ రైల్వే స్టేషన్ అన్నింటిలో కూడా రీడెవలప్ చేసుకుని అక్కడికి కూడా డైరెక్ట్ ట్రైన్స్ వేస్తే కనుక రాజమండ్రి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మనం చూసుకుంటే కనుక రాజమండ్రి నగర జనాభా 10 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం రైల్వేస్ అండ్ రోడ్ రవాణా అన్నీ ఎయిర్ కనెక్టివిటీ అన్నీ కూడా బాగా డెవలప్ చేసుకొని రాజమండ్రిని కూడా 2 టైర్ నుంచి 3 టైర్ నుంచి 2 టైర్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మిత్రులు గమనించాలండి ఎందుకంటే నా వీడియోలో నేను ఇప్పుడు సెల్ఫీ కెమెరా అయితే వాడలేను. కొన్ని కారణాల వల్ల సెల్ఫీ కెమెరా అనేది పోయింది. దాన్ని బట్టి నేను సెల్ఫీ కెమెరా ఆన్ చేయకుండానే వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఫిబ్రవరి పుష్కరాల టయానికి ఈ ట్రైన్స్ అనేవి కూడా మన రాజమండ్రికి రెగ్యులర్గా తిప్పితే కనుక వీటిలో వచ్చే వారికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇది ఏసీ ట్రైన్ అనుకుంటా, ఏసీ ఏమో నాన్ ఏసీ తెలియదు, కానీ ఏసీ ట్రైన్స్ వేస్తే కనుక ఎందుకంటే మే నెలలో వస్తుందో గోదావరి పుష్కరం ఆగస్టుకి వస్తుంది. ఆగస్టు కాబట్టి చల్లగానే ఉండొచ్చు భవిష్యత్తులో. చెప్పలేము మరి చల్లగా ఉంటుందో లేదా వేడిగా ఉండొచ్చు.
2027 కల్లా మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా మొత్తం చాలాగా రీడెవలప్మెంట్ అయిపోయి ఒక ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎలా అయితే ఉందో ఆ రేంజ్లో తీసుకొస్తారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇవన్నీ మనం వీడియోలో చూసాం కదా. ఇదంతా మనం భవిష్యత్తులో చూసుకుంటే కనుక బాగా ఫుల్గా డెవలప్మెంట్ అయిపోయి ఒక మంచి స్టాండర్డ్స్తో కలిపి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంటుందని ఆశిస్తున్నా. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్. భారత్ మాతాకు జై 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 హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.